దత్తభక్తులకు పిఠాపురం తాలూకా ఎమ్మెల్యే మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఇష్టమైన పాదగయ మహాపుణ్యక్షేత్రంలో శ్రావణ శుక్రవారం పూట మహాలక్ష్మి స్వరూపాలైన మహిళలు మండిపడ్డారు. శాపనార్థాలు కూడా పెట్టారు. అష్ట కష్టాలు పడ్డారు. ఎందుకంటే సరైన ప్రణాళిక లేకుండా ఆలయ అధికారులు చేసిన ఏర్పాట్లు భక్తుల పాలిట ప్రాణ సంకటాలుగా మారాయి. 6,000 చీరలకు 60,000 మంది వచ్చినట్లుగా జనం వచ్చారు. వరలక్ష్మి శుక్రవారం రోజున మహిళలకు తన తరపు నుంచి చీర మరియు ప్రసాదం పంపిణీ చేస్తామని పవన్ కళ్యాణ్ అన్న వెంటనే ముందు రోజు నుంచే టోకెన్ల కోసం జనం ఎగబడ్డారు. ఎంతమంది వస్తారో సరైన అవగాహన అంచనాలు లేనటువంటి ఆలయాధికారులు వచ్చిన జనాన్ని చూసి బిత్తరపోయారు. పెత్తనం మొత్తం పోలీసులు నెత్తి మీద తోసేసి చేతులు దులిపేసుకున్నారు. ఇదే అదునుగా మన ఫ్రెండ్లీ పోలీస్ బాబాయిలు ఏం చేశారో ఒకసారి చూడండి. ఇదంతా ఒక ఎత్తు అయితే భక్తురాళ్ళు మేమేమైనా తక్కువ తిన్నామా అనుకున్నారేమో. కొందరు మహిళలు చీరల కోసం గోడలు దూకారు. అసలు కోనేరు పక్కన లైన్లో నించున్న ప్రతి మహిళకు వీర మహిళ అవార్డుతో సత్కారం చేసినా కూడా తప్పులేదు. ఎందుకంటే అదుపు తప్పి పక్కనే ఉన్న కోనేటిలో పడితే ఇక అంతా శివసాయుధ్యమే. తెలిసి కూడా వందల సంఖ్యలో కోనేరు పక్కనే నడుస్తూ మనసులో వరలక్ష్మీ మాత ప్రసాదంగా పంచే చీరను తలుస్తూ గంటల కొద్దీ నిలబడే ఉన్నారు. ఇక అక్కడ మగ పోలీసులు అయితే పండగ చేసుకున్నారని చెప్పచ్చు. సెక్యూరిటీగా కూడా మగవారినే పెట్టడం అదనపు ఆకర్షణ. ఇంత రచ్చ జరిగిన ఈ సంఘటనపై జిల్లా ఎస్పీ వివరణ కోరగా కింద స్థాయి అధికారులందరూ నీళ్లు నమిలేశారు అని భోగట్ట. ఎంత జరుగుతున్నా అన్ని సేవలు సక్రమంగా నిర్వహించి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించాము అని ఆలయ ఈవో మరియు అసిస్టెంట్ కమిషనర్లు జబ్బలు చరుచుకోవడం కొసమెరుపు. Thank you.